హాయ్ అండి, వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేసుకుందామండి. 1/2 కిలో వంకాయలు తీసుకున్నానండి, శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. వీటిలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఒక ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. కొద్దిగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 స్పూన్ కారం అండి, కొద్దిగా సాల్ట్ అండి, కొద్దిగా పసుపు అండి, 1 స్పూన్ మసాలా అండి. ఇప్పుడు మొత్తం కలుపుకుందామండి. బాగా కలిపేసుకున్నాం కదండి, వంకాయలో పెట్టుకుందామండి. అన్ని వంకాయల్లోకి ఇలా పెట్టుకుందామండి. మసాలా అన్నీ పెట్టేసుకున్నానండి. గుత్తి వంకాయలోకి 1 ఉల్లిపాయ తీసుకున్నానండి, 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకండి. స్టవ్ వెలిగించుకుందాం. ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక 5 స్పూన్లు పడుతుందండి. కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి. 3 ఉల్లిపాయలు వేసుకుందామండి. కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి. ఇందాక కొద్దిగా వేసుకున్నాం కదండి మసాలాలోనే, మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. ఉల్లిపాయల్లోని బాగా కలుపుకుందామండి. మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. ఉల్లిపాయలు వేసుకోవాలి కదండి, వంకాయలు వేసుకుందామండి. కలుపుకుందామండి. ఒకసారి మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మూత తీసుకుందామండి. వంకాయలు వేసేసామండి. కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఇందాక మసాలా నీళ్ళు ఉన్నాయండి, అవి వేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసాను కదండి, ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందామండి. సిమ్లోనే పెట్టుకుందామండి. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. దగ్గర పడిపోయిందండి. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. మళ్ళీ మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. అయిపోయింది కదండి. కొత్తిమీర, కరివేపాకండి. ఇదిగోండి వంకాయ చాలా బాగుంటుందండి. రసంలోకి, పప్పులోకి చాలా బాగుంటుందండి. మజ్జిగ చారులోకి కూడా బాగుంటుందండి. ఇప్పుడు మూత వేసుకుందామండి. స్టవ్ కట్టేసుకుందామండి. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్.